బీజేపీ గెలిచింది ఎన్నో సంవత్సరాల నుంచి మూతపడ్డటువంటి గుడి తలుపులు తెరిపించింది. బీజేపీ గెలిచింది సరే, ఎన్నో సంవత్సరాల నుంచి గుడి మూతపడ్డం ఏంటి? గుడి తలుపులు తెరవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. పశ్చిమ బెంగాల్‌లో రాక్షస పాలనను ఓడిస్తూ భారీ మెజార్టీతో బీజేపీ గెలిచినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఒక నియోజకవర్గంలో బలవంతంగా మూయించబడ్డటువంటి గుడిని తెరిపించడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అసన్సాల్ దక్షిణ్ అనే నియోజకవర్గం నుండి అసన్సాల్ బస్తీ బజార్‌లో ఉన్నటువంటి దుర్గామాత అమ్మవారి గుడిని ఎన్నో సంవత్సరాల నుండి బలవంతంగా మూసేశారు ఆ రాక్షసులు. ఎందుకో తెలుసా? ఒక వర్గం వారికి మన దేవుళ్ళను చూస్తే చిరాకు. మన పూజలు అంటే మన మంత్రాలు చదవడం వింటే వారికి ఇది చిరాకు. మన హిందూ దేవాలయాలను చూస్తే వాళ్ళకి కంపరం. ఇలాంటి వర్గం వారిని ప్రసన్నం చేసుకోవడానికి గంపగుత్తుల ఓట్ల కోసము ఆ టీఎంసీ వారు సెక్యులరిజం పేరుతోటి ఆ గుడిని మూసేయించబడ్డారు. ఆ టైంలో బీజేపీకి అంత బలం లేదు. అప్పుడు కూడా సెక్యులరిజం మత్తులోనే అప్పుడు పశ్చిమ బెంగాల్ నివసిస్తూ ఉంది. కొంతమంది కాంగ్రెస్ అని, కొంతమంది బీజేపీ అని, కొంతమంది సెక్యులర్ మత్తులో కమ్యూనిజం అని, ఇంకొంతమంది టీఎంసీ అని అంతా విడిపోయి ఉన్నారు కాబట్టి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది. కేవలం బీజేపీ హిందూ సంఘాలు మాత్రమే కొన్ని మాట్లాడాయి. కానీ వారికి ఆ బలం సరిపోక వాళ్ళు గెలవలేకపోయారు ఆ టైంలో. అందుకే ఆ గుడి మూసేయబడ్డది. ఆ గుడి ఎప్పుడు తెరవబడేదో తెలుసా? కేవలం పండగల సమయంలో, అది కూడా చాలా పర్మిషన్స్, రెస్ట్రిక్షన్స్ తోటి చిన్న పూజ చేసుకోవడానికి మాత్రమే ఆ గుడి ఓపెన్ చేయబడేది. మిగతా సంవత్సరం అంతా ఆ గుడి క్లోజ్ చేసే ఉండబడేది. అట్లా ఉండేది సెక్యులరిజం పశ్చిమ బెంగాల్‌లో మమతా పాలనలో. బీజేపీ మాటిచ్చింది, మేము గెలిస్తే ఆ గుడిని తప్పకుండా ఓపెన్ చేస్తామని. ఇక మనం చూసాం హిందూ ఓట్స్ అన్నీ కూడా పోలరైజ్ అయినాయి మొన్న ఎలక్షన్స్‌లలో. మనం అనుకున్నట్టుగానే బీజేపీ భారీ మెజార్టీతో రాష్ట్రంలో గెలిచింది. మరియు ఆ నియోజకవర్గంలో కూడా గెలిచింది. బీజేపీ మాటిచ్చినట్టుగానే అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే, బీజేపీ ముఖ్య నాయకులు మరియు చాలామంది కార్యకర్తలు, హిందూ సంఘాల వారు, లోకల్ హిందువులందరూ వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేస్తూ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి గుడి ఇప్పటి నుంచి గుడి తెరిచే ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. మరొక్కసారి రుజువైంది ఏంటంటే బీజేపీతో మాత్రమే ధర్మరక్షణ జరుగుతుందని. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్.